హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు ఆగస్టు 18, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి, ఇటీవల వార్తలు నిలిచిన ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన ఒక టాపిక్ నుండి ఇవ్వడం జరిగింది. అభ్యర్థులు ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా తప్పనిసరిగా చదవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అలాంటి ముఖ్యమైన అంశాలను ఎలా గుర్తించాలంటే, లాస్ట్ 6 months ఆర్ 1 yearలో రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు నిలుస్తున్న అంశాలు. అందులో మోస్ట్ ఇంపార్టెంట్, ఇటీవల కాలంలో చాలా విన్యాసాలు అనేవి వార్తల్లోకి వచ్చినాయి. వాటన్నిటి గురించి కూడా మనం డిస్కస్ చేస్తున్నాము. సో వాటికి ఇంపార్టెన్స్ ఇస్తూ చూడండి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రశ్నని మరొకసారి చూడండి. ఇటీవల వార్తలు నిలిచిన స్లినెక్స్ విన్యాసం ఏ ఏ దేశాలకు సంబంధించింది? ఈ సంవత్సర విన్యాసం ఎన్నవ ఎడిషన్? మరి ఈ సంవత్సర ఆతిథ్య దేశం ఏంటి విన్యాసానికి? సో ఏదైనా ఒక విన్యాసం గురించి, వార్తలు నిలుస్తున్న ఒక ఎక్సర్సైజ్ గురించి మనం చూస్తున్నాము, నేర్చుకుంటున్నాము పోటీ పరీక్షల కోణంలో అంటే దానికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. అవేంటంటే, ఫస్ట్ వార్తలు నిలిచిన ఆ విన్యాసం పేరేంటి, ఆ విన్యాసంలో ఎన్ని దేశాలు పార్టిసిపెంట్స్, ఎన్ని దేశాలు పాల్గొనే విన్యాసం అది. నెక్స్ట్ ఆ దేశాల పేర్లేంటి, ఆ దేశాల పేర్లు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి త్రివిధ దళాల్లో ఆ విన్యాసం ఎవరికి సంబంధించింది. నెక్స్ట్ వచ్చేసి ఈ సంవత్సరం వార్తల్లోకి వచ్చిన విన్యాసానికి ఆతిథ్య దేశం ఏంటి, ఆతిథ్య దేశం. నెక్స్ట్ వచ్చేసి చరిత్రలో మొట్టమొదటిసారి ఆ విన్యాసం ఎప్పుడు ప్రారంభమైంది, ఎప్పుడు. మరి ఈ సంవత్సరం జరుగుతున్న విన్యాసము ఎన్నవ ఎడిషన్, ఎన్నవ ఎడిషన్. సో ఈ విధంగా ఈ పాయింట్స్ కవర్ అయ్యేలా చూడండి తప్పనిసరిగా. ఇక మిస్లీనియస్ పాయింట్స్ ఏమున్నా కూడా చూడండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వార్తలు నిలిచిన విన్యాసం పేరేంటంట, స్లినెక్స్ అంట. స్లినెక్స్, స్లినెక్స్, ఈచ్ అండ్ ఎవ్రీ లెటర్ని కూడా చూడండి. స్లినెక్స్, శ్రీలంక ఇండియా నావల్ ఎక్సర్సైజ్. శ్రీలంక ఇండియా నావల్ ఎక్సర్సైజ్. సింపుల్. ఎన్ని దేశాలకు సంబంధించింది? 2 దేశాలకు సంబంధించింది. మరి ఆ 2 దేశాల పేర్లు ఏంటంట, శ్రీలంక మరియు భారత్. గుర్తుపెట్టుకోండి, శ్రీలంక, భారత్ 2 దేశాలకు సంబంధించింది. మరి ఇక్కడ త్రివిధ దళాల్లో ఎవరికి సంబంధించింది? ఆర్మీకి సంబంధించిందా, నేవీకి సంబంధించిందా, ఎయిర్ ఫోర్స్ సంబంధించిందా? ఇక్కడ చూడండి, నావల్ ఎక్సర్సైజ్ అని చెప్తున్నాను. శ్రీలంక ఇండియా నావల్ ఎక్సర్సైజ్. నావల్ అనే పదాన్ని చూసిన, మ్యారిటైమ్, మెరైన్ అనే పదాలు కనబడ్డా అది ఎక్స్క్లూజివ్గా నావీకి సంబంధించింది అన్నట్టు సింపుల్గా. సో ఇది నావల్ ఎక్సర్సైజ్ అంటే నావికా దళానికి సంబంధించిన విన్యాసము. సో ఇప్పుడు చూడండి, ఎక్సర్సైజ్ స్లినెక్స్ అనేది భారత్, శ్రీలంక 2 దేశాలకి సంబంధించిన సంయుక్త నావికాదళ విన్యాసం. ఎనఫ్. మరి ఈ సంవత్సరం స్లినెక్స్ 2025కి ఆతిథ్య దేశం ఏదంటే శ్రీలంక. గుర్తుపెట్టుకోండి, శ్రీలంక. సో ఎవ్రీ ఇయర్ కూడా ఈ విన్యాసాన్ని మనం చూస్తూ ఉంటాము. ఒక సంవత్సరం ఒక దేశం నిర్వహిస్తే మరొక సంవత్సరం ఇంకొక దేశం. మరి ఈ సంవత్సరం స్లినెక్స్ 2025కి ఆతిథ్య దేశం శ్రీలంక అంటే నెక్స్ట్ ఇయర్ 2026లో జరిగే స్లినెక్స్కి ఎవరు ఆతిథ్యం అన్నట్టు భారత్, మళ్ళీ ఆ తర్వాత శ్రీలంక, అలా రొటేషన్గా జరుగుతూ ఉంటుంది. ఇక నెక్స్ట్, చరిత్రలో మొట్టమొదటిసారి స్లినెక్స్ అనే విన్యాసము ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2005 సంవత్సరంలో స్టార్ట్ అయింది. మరి ఈ సంవత్సరం ఈ విన్యాసం ఎన్నవ ఎడిషన్? స్లినెక్స్ 2025 అనేది 12వ ఎడిషన్ కంప్లీట్. ఇక నావల్ ఎక్సర్సైజ్ విషయానికి వస్తే సీ ఫేజ్, హార్బర్ ఫేజ్ ఇలాంటివి కనబడతా ఉంటాయి. చూడండి సరిపోతుంది. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ఈ టాపిక్ని, దానిపైన క్వశ్చన్ ఇచ్చాను. అభ్యర్థులు ప్రతిరోజు కూడా మన వీడియోని చూసి వీడియోలో అడుగుతున్న ప్రశ్నకి తప్పనిసరిగా సమాధానం ఇవ్వండి. ఎంతటి ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్ నుండి క్వశ్చన్ అడుగుతున్నానంటే రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా తప్పనిసరిగా పలానా అంశాల నుండి క్వశ్చన్స్ వస్తాయని వేటినైతే నేను భావిస్తున్నానో వాటినే ప్రతిరోజు ఒకటి చొప్పున క్వశ్చన్ ఇస్తున్నాను. చాలామంది ఆస్పిరెంట్స్ సమాధానం ఇస్తున్నారు,
కానీ నేను కోరుకునేది ఏంటంటే వీడియో చూస్తున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కామెంట్ బాక్స్లో మీ సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయండి. వీడియోకి లైక్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ ఎంకరేజ్మెంట్తో మరింత ఉత్సాహంగా వీడియోస్ని అందిస్తూనే ఉంటాను. ఓకేనా? ఇక ఈరోజు ప్రశ్న వీడియో చివరిలో ఉంటుంది, ప్రతి ఒక్కరు సమాధానం ఇవ్వండి. ఓకేనా? సో ఇదంతా కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం లాస్ట్ 2 డేస్లోనే. ఇదంతా స్క్రిప్ట్ మీరు ఆల్రెడీ పీడిఎఫ్లో కూడా చూసే ఉంటారు. సో ఈ రోజుతో ఈ విన్యాసం అనేది ముగుస్తుంది. ఆగస్టు 18th ఈ రోజుతో ముగుస్తుంది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. రైట్. సో ఇలా కొన్ని విన్యాసాల పేర్లు చూస్తే మనకు ఈజీగా ఉంటాయి. విన్బ్యాక్స్, సింబెక్స్, స్లినెక్స్, జిమెక్స్ ఇటువంటివి. ఓకేనా? అవి సింపుల్గా గుర్తుంటాయి. అవి కాకుండా కొన్ని వేరే పేర్లు ఉంటాయి. ఉదాహరణ తీసుకుంటే ఇటీవల కాలంలో వార్తల్లోకి వచ్చిన ఎక్సర్సైజ్ బోల్డ్ కురుక్షేత్ర ఇటువంటివి. అవి కొంత ఎక్కువగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? రైట్. ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్ ఉపరాష్ట్రపతి అనే ఒక టాపిక్ మరొకసారి వార్తల్లోకి వచ్చింది. మనం ఏ టాపిక్ వార్తల్లోకి వచ్చినా మీరు చూడండి, ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో కూడా ప్రైమ్ పేజీలో అంటే ఫస్ట్ పేజీలో ఈ టాపికే కనబడింది. ఎన్డీఏ అభ్యర్థిగా ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేయనున్న లేదా ఖరారైన అభ్యర్థి అని చెప్పేసి సిపి రాధాకృష్ణన్ గారి పేరు ఇచ్చారు. సో ఇది మనకు న్యూస్, కానీ ఆస్పిరెంట్స్ ఆ న్యూస్ని మాత్రమే చూడకూడదు. దాన్ని కన్సర్న్ సబ్జెక్ట్ లింక్ చేసుకోవాలి, దానికి స్టాటిక్ పాయింట్స్ని అడిషన్గా ఇచ్చుకోవాలి. అప్పుడు మనకి కరెంట్ అఫైర్స్ కోణంలో 100% సాధించడంతో పాటు జనరల్ స్టడీస్లో మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతాము. సో ఇక్కడ చూడండి, వార్తల్లో ఉన్న అంశం ఏంటి? ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్. దట్స్ ఇట్. మనం దీన్ని కన్సర్న్ సబ్జెక్ట్ లింక్ చేసుకుందాం. ఇప్పుడు ఏ సబ్జెక్ట్ లింక్ వస్తుంది? పాలిటీ లేదా కాన్స్టిట్యూషన్కి లింక్ చేసుకోవాలి. దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో ఐదవ భాగం ప్రత్యేకత ఏంటి? ద లార్జెస్ట్ పార్ట్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. లార్జెస్ట్ పార్ట్ ఆర్టికల్ 52 నుండి 151 వరకు మనం చూస్తాం. ఆల్మోస్ట్ 100 ఆర్టికల్స్. మరి ఐదవ భాగంలో ఒక పదవి, రాజ్యాంగబద్ధ పదవిగా ఉపరాష్ట్రపతి పదవి గురించి కూడా మనం నేర్చుకుంటాము. ఉపరాష్ట్రపతి పదవి గురించి ఆర్టికల్ 63 నుండి 71 వరకు మనం చూస్తాము. ఇక్కడ ఒక్కొక్క ఆర్టికల్ చూడండి. ఆర్టికల్ 63 ఏం తెలుపుతుంది అంటే దేశానికి ఒక ఉపరాష్ట్రపతి ఉంటాడు. అంటే ఉపరాష్ట్రపతి పదవి అనేది రాజ్యాంగబద్ధం. ఇట్ ఈజ్ కాన్స్టిట్యూషనల్. ఆర్టికల్ 64 ఉపరాష్ట్రపతి అధికార రీత్యా రాజ్యసభకి చైర్పర్సన్గా బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఉపరాష్ట్రపతి అధికార రీత్యా రాజ్యసభకి చైర్పర్సన్గా బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఈ సారాంశాన్ని మనం ఏ దేశ రాజ్యాంగం నుండి స్వీకరించాము? సోర్స్ కాన్స్టిట్యూషన్ ఏంటంటే అమెరికన్ కాన్స్టిట్యూషన్. అక్కడ కూడా అంతే. వైస్ ప్రెసిడెంట్ వాళ్ళ ఎగువ సభకు అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఇక్కడ కూడా వైస్ ప్రెసిడెంట్ ఈజ్ ఎక్స్ అఫిషియో చైర్పర్సన్ ఆఫ్ రాజ్యసభ. అందుకే మీరు చూడండి, ఇక్కడ ఇంకొక ఆర్టికల్ లింక్ చేసుకోవచ్చు. ఆర్టికల్ 97 ఏంటది అంటే ఉపరాష్ట్రపతికి వేతనం అనే సెంటెన్స్ని మనం చూడము. ఉపరాష్ట్రపతి ఏ హోదాలో తన శాలరీ, తన వేతనాన్ని, తన జీవితాన్ని పొందుతారు అంటారు. ఆర్టికల్ 97 అంటే రాజ్యసభకు చైర్మన్ హోదాలో పొందుతారు. గుర్తుపెట్టుకోండి. ఇకపోతే ఆర్టికల్ 65 ఏ కారణం చేతైనా రాష్ట్రపతి పదవి ఖాళీ ఏర్పడితే తాత్కాలిక రాష్ట్రపతిగా ప్రస్తుతం ఉన్న ఉపరాష్ట్రపతి గారు బాధ్యతలు నిర్వర్తిస్తారు. క్లియర్? ఇక ఆర్టికల్ 66లో భాగంగా ఉపరాష్ట్రపతి ఎన్నిక గురించి మనం చూస్తాము. ఎన్నిక, అర్హతలు, ఎలక్టోరల్ కాలేజ్ ఇవన్నీ కూడా. ఉపరాష్ట్రపతిని ఎన్నుకునేది ఎలక్టోరల్ కాలేజ్. ఇక్కడ మీకు ఇంకొక డిఫరెన్స్. ఉపరాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజ్ డిఫరెంట్, రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజ్ డిఫరెంట్. అక్కడ ఉండే కంపోజిషన్ వేరు. ప్రస్తుతానికి రాష్ట్రపతి అనే పదవి మనకు అప్రస్తుతం. మనకు కావాల్సింది ఉపరాష్ట్రపతి. మరి ఈ ఎలక్టోరల్ కాలేజీలో ఉపరాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీలో పార్లమెంట్ సభ్యులు అందరూ ఉంటారు. లోక్సభలోని అందరు సభ్యులు, రాజ్యసభలోని అందరు సభ్యులు, ఇంక్లూడింగ్ నామినేటెడ్ మెంబర్స్. గుర్తుంచుకోండి, పార్లమెంట్ సభ్యులు. ఒకరు ఓటు వేస్తే ఒకటే విలువ ఉంటుంది. 1:1 అంతే. మరి ఉపరాష్ట్రపతి ఎన్నికను నిర్వహించేది ఎవరు అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, కేంద్ర ఎన్నికల సంఘము. ఆర్టికల్ 324లో మనం చూస్తాం కదా, రాజ్యాంగబద్ధ సంస్థగా వారు నిర్వహిస్తారు. ఏ చట్టం ఆధారంగా నిర్వహిస్తారంటే ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ యాక్ట్ 1952
ఎట్ ద సేమ్ టైం ఎలక్షన్ రూల్స్ 1974 ఆధారంగా నిర్వహిస్తారు. క్లియర్. ఇకపోతే ఆర్టికల్ 67లో 2 ఉంటాయి. ఉపరాష్ట్రపతి సంబంధించి టర్మ్ ఆఫ్ ఆఫీస్ అంటే ఎంతకాలం ఉంటుందని. అందులో ఆర్టికల్ 67A ఆధారంగా ఇటీవల వార్తల్లోకి వచ్చింది. మనం చూసాము జూలై 21 రోజున, జూలై 21, 2025 రోజున అనారోగ్య కారణాల చేత ఉపరాష్ట్రపతిగా ఉన్న జగదీప్ ధన్కర్ గారు తన రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతికి సమర్పించారు. ఏ ఆర్టికల్ ఆధారంగా అంటారు? ఆర్టికల్ 67 క్లాస్ A ఆధారంగా. గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఆర్టికల్ 67 క్లాస్ B ఆధారంగా ఏంటంటే ఉపరాష్ట్రపతి తొలగింపు ప్రక్రియ గురించి తెలుపుతుంది. ఇక ఆర్టికల్ 68 ఏం చెప్తుంది అంటే ఉపరాష్ట్రపతి పదవికి ఖాళీ ఏర్పడినప్పుడు ఎంతలోపు నూతన ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగాలి. మరి రాజ్యాంగం ఏం చెప్తుంది? సాధ్యమైనంత త్వరలో అని చెప్తుంది. అదే రాష్ట్రపతి పదవికి అయితేనేమో 6 నెలల లోపల నూతన రాష్ట్రపతి ఎన్నిక పూర్తవ్వాలంటారు. కానీ ఉపరాష్ట్రపతి పదవికి ఖాళీ ఏర్పడితే 6 నెలలు, 2 నెలలు, 1 నెల అని చెప్పలేదు, సాధ్యమైనంత తొందరగా అని చెప్పారు. ఓకేనా. ఇక ఎన్నికైన ఉపరాష్ట్రపతి ఎవరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారంటే రాష్ట్రపతి సమక్షంలో. క్లియర్ ఎనఫ్. ఇవి మీకు చాలాసార్లు రిపీట్ చేస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఇక ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే డెఫినెట్గా రానున్న ఉపరాష్ట్రపతి, కానున్న ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ గారు. ఎందుకంటే పార్లమెంట్లో బలం అనేది అధికార పార్టీకి ఉంటుంది, అధికార కూటమికి ఉంటుంది. ఎన్డీఏ బలపరిచిన అభ్యర్థి కాబట్టి ఇక తన గెలుపు అనేది లాంఛనమే ఆల్మోస్ట్. సో ప్రతిపక్షాలను కూడా అడుగుతున్నారంట, విపక్షాలను. సో ఏకగ్రీవం అయ్యేందుకు, ఎన్నిక నిర్వహించడం ఎందుకు, ఏకగ్రీవం అవ్వడానికి మీరు మద్దతు ఇవ్వండి అని చెప్పేసి ఒకవేళ ఎన్నిక జరిగినా కూడా ఒకవేళ ఖచ్చితంగా గెలిచే అవకాశం ఇతనికి ఉంది. 15వ ఉపరాష్ట్రపతిగా మనం సిపి రాధాకృష్ణన్ గారిని చూస్తాము. క్లియర్. ఇకపోతే ఇక సిపి రాధాకృష్ణన్ గారు ప్రస్తుతము మహారాష్ట్ర గవర్నర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. మహారాష్ట్ర గవర్నర్గా. అంతకంటే ముందు తెలంగాణ రాష్ట్ర గవర్నర్గా ఉండే, అంతకంటే ముందు జార్ఖండ్ రాష్ట్ర గవర్నర్గా ఉండే. మరి సిపి రాధాకృష్ణన్ గారు ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అంటే తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. అంటే సౌత్కి ఇంపార్టెన్స్ ఇచ్చారు. సౌత్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అందులోనూ తమిళనాడు రాష్ట్రంలో ఈ సంవత్సరం ఎన్నికలు కూడా జరగబోతున్నాయి, సార్వత్రిక ఎన్నికలు. మీరు అనాలిసిస్ చేయాలి. ఓకేనా. సౌత్లో, అందులోనూ తమిళనాడు రాష్ట్రంలో చాలా వరకు భాషాపరమైన వివాదాలు కానివ్వండి, గవర్నర్ పదవికి సంబంధించిన వివాదాలు కానివ్వండి చాలా ఉన్నాయి. అందులోనూ వాళ్ళు త్రిభాషా సూత్రాన్ని వ్యతిరేకిస్తూ, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని కూడా వ్యతిరేకిస్తూ, సో జాతీయ విధానాలను చాలా వ్యతిరేకిస్తూ ఉన్నారు. సో ప్రస్తుతానికి ఏదేమైనప్పటికీ తమిళనాడులో ఈ ఇయర్లో ఎలక్షన్స్ ఉన్నాయి. ఎలక్షన్స్ ముందట మనము ఈ యొక్క నిర్ణయాన్ని చూడడం జరిగింది. రైట్. సో తమిళనాడు రాష్ట్రం, ఏ రాష్ట్రం అంటారు? తమిళనాడు. ఎనఫ్. ఓకేనా. సో సిపి రాధాకృష్ణన్ గారు తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. గతంలో తను రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తి, 2 సార్లు ఎంపీగా కూడా గెలిచిన వ్యక్తి, గవర్నర్గా సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తి. ఓకేనా. కోయంబత్తూరు నుంచి 2 సార్లు లోక్సభ ఎంపీగా ఎన్నికయ్యారు బీజేపీ నుండి. అండ్ తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా గతంలో పనిచేశారు. 2016 నుండి 2019 వరకు ఆల్ ఇండియా కాయిర్ బోర్డు చైర్మన్గా చేశారు. తర్వాత ప్రస్తుతం ఇప్పుడు మహారాష్ట్ర గవర్నర్గా ఉన్నారు. అంతకంటే ముందు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ కూడా చేశారు. తమిళిసై సౌందరరాజన్ గారు ఉన్నారు కదా, తన తర్వాత కొంతకాలం పాటు. రైట్. సో సరిపోతుంది, అంతా మీకు ఓవరాల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఉపరాష్ట్రపతి పదవికి సంబంధించి ఆర్టికల్స్ ఏముంటాయి ఇవన్నీ కూడా. ఇక సెకండ్ టాపిక్ వచ్చేసి ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ 1969లో ఏర్పాటైంది. భారతదేశంలో అంతరిక్ష రంగంలో పరిశోధనలు చేస్తున్న అత్యున్నత సంస్థ ఇస్రో. ఇస్రోకి ప్రస్తుతం చైర్మన్గా వి నారాయణన్ గారు ఉన్నారు. ఇస్రో సాధిస్తున్న ఘనతలో అద్భుతం. 2023 ఆగస్టు 23వ తేదీన చంద్రయాన్ 3 సక్సెస్ఫుల్ మిషన్. చంద్రుని యొక్క దక్షిణ ధ్రువం పైన మనం ల్యాండ్ అయ్యాము. విక్రమ్ ల్యాండరు, ప్రజ్ఞాన్ రోయర్ ఇవన్నీ చూసాం మనం, శివశక్తి పాయింట్ ఇవన్నీ. ఆ తర్వాత 2023 సెప్టెంబర్ మంత్లో ఆదిత్య L1 ప్రయోగము. అండ్ రీసెంట్గా 2024 డిసెంబర్ 30th రోజున, 2024 డిసెంబర్ 30 రోజున స్పెడెక్స్ ప్రయోగం ప్రారంభము. ఈ సంవత్సరంలో డాకింగ్, డీడాకింగ్ ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అండ్ ఇటీవలే మొట్టమొదటిసారి నాసా ఇస్రో జాయింట్ ప్రాజెక్ట్, నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్ జూలై 30th రోజున సక్సెస్ఫుల్ మిషన్గా చూసాం మనం. ఇవన్నీ చూస్తున్నాం. ఇక ఇస్రోకి సంబంధించి ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్లో ఒక
ల్యాబ్ అనేది ఏర్పాటు ఇక్కడ, అదేంటో చూడండి. ఇస్రో ఇనాగ్రేట్స్ స్పేస్ ల్యాబొరేటరీ ఇన్ రిమోట్ అరుణాచల్ ప్రదేశ్ డిస్టిక్. సో పసంగ్ వాంగ్చుక్ సోనా ఇస్రో స్పేస్ ల్యాబొరేటరీ, ఇటీవల వార్తల్లోకి వచ్చిన పసంగ్ వాంగ్చుక్ సోనా ఇస్రో స్పేస్ ల్యాబొరేటరీ ఏ రాష్ట్రంలో ఏర్పాటైంది? అరుణాచల్ ప్రదేశ్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ద ల్యాబ్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ కొలాబరేషన్ విత్ ద ఇస్రో అండ్ ముస్కాన్ ఫౌండేషన్ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కీలకం అది. ఇట్ ఈస్ లొకేటెడ్ ఎట్ శ్రీ యోమి డిస్టిక్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్. ఏం లేదు, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం అని గుర్తుపెట్టుకోండి. అక్కడ ఇస్రోకి సంబంధించిన ఒక ల్యాబ్ అనేది ఓపెన్ అయింది. ఆ ల్యాబ్ పేరు ఏంటంటే పసంగ్ వాంగ్చుక్ సోనా ఇస్రో స్పేస్ ల్యాబొరేటరీ. రైట్. ఇస్రో మరియు ముస్కాన్ ఫౌండేషన్ సంయుక్తంగా అరుణాచల్ ప్రదేశ్లోని శ్రీ యోమి జిల్లా మోచుక్ ప్రాంతంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆధునిక స్పేస్ ల్యాబొరేటరీని ప్రారంభించారు. ఈ ల్యాబ్ను రాష్ట్ర విద్యాశాఖ, అక్కడ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ప్రారంభించారు. ల్యాబ్ పేరు పసంగ్ వాంగ్చుక్ సోనా ఇస్రో స్పేస్ ల్యాబొరేటరీ. పేరు గుర్తుపెట్టుకోండి, ఎక్కడని అంటారు అంతే, పసంగ్ ల్యాబొరేటరీ. ఓకేనా? సరిపోతుంది. భారతదేశంలో అత్యంత లోతట్టు సరిహద్దుకు సమీపంగా ఉన్న ప్రాంతాల్లో ఒకటి, అక్కడ ఏర్పాటైంది. లక్ష్యం ఏంటంటే ఈ ల్యాబ్ సంబంధించి విద్యార్థులకు అంతరిక్ష శాస్త్రము అంటే స్పేస్ రిలేటెడ్గా అండ్ సాంకేతికతపై ప్రాక్టికల్ అనుభవాన్ని కల్పించడము, విజ్ఞాన కోరిక ఆవిష్కరణ శాస్త్రీయ ఆలోచన విధానాన్ని పెంపొందించడం అనేది మరొకటి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. రైట్. ఇస్రోకి సంబంధించి 1969 ఆగస్ట్ 15న ఏర్పాటైంది. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తుంది. ప్రస్తుతం వి నారాయణన్ గారు చీఫ్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా ఇచ్చే డాక్టర్ అబ్దుల్ కలాం పురస్కార గ్రహీతగా కూడా వార్తల్లోకి వచ్చారు 2025లో. ఇక అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఇటానగర్, ప్రస్తుతం ముఖ్యమంత్రిగా పెమా ఖండు గారు విధులు నిర్వర్తిస్తున్నారు. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర విషయానికి వస్తే మనకు చైనాతో సరిహద్దు అనేది అక్కడ వివాదంగా ఉంది. ఓకేనా? తవాంగ్ కానివ్వండి, రెగ్యులర్గా వార్తల్లోకి వస్తాయి కొన్ని వివాదాస్పద ప్రాంతాలుగా. ఇక ముస్కాన్ ఫౌండేషన్ సహకారంతో ఇస్రో ఏర్పాటు చేసింది కదా. మరి ముస్కాన్ ఫౌండేషన్ ఏంటి? విద్య, సాంకేతికత, సామాజిక మార్పు కోసం పనిచేసే ఒక స్వచ్ఛంద సంస్థ. గ్రామీణ విద్యలో టెక్నాలజీ వినియోగాన్ని ప్రోత్సహించడంలో విశిష్టత. నెక్స్ట్ స్పేస్కి సంబంధించి ఇంకొకటి రష్యా చేయబోతున్న ఒక ప్రయోగము. ఆ ప్రయోగం పేరు ఏంటంటే వెనెరా డి మిషన్. ఇటీవల ఏ దేశానికి సంబంధించి వార్తల్లోకి వచ్చిందంటే రష్యా ఏ గ్రహం పైన, ఏ ప్లానెట్ పైన పరిశోధన కోసం అంటే వీనస్, శుక్రుడు. సో వీనస్ గురించి మీకు తెలుసు, అత్యంత ప్రకాశవంతంగా చూస్తాము అండ్ ఎర్త్ ట్విన్గా చూస్తూ ఉంటాము. ఎట్ ద సేమ్ టైం అన్ని గ్రహాలు ఒక రకంగా తిరిగితే వీనస్ ఒక రకంగా తిరుగుతుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రష్యా దేశం గుర్తుంచుకోండి, వెనెరా డి మిషన్ పేరు ఏ గ్రహం పైన? వీనస్ పైన. ఓకేనా? 2036 లోపు వెనెరా డి మిషన్ ప్రయోగానికి ప్రణాళిక పూర్తవ్వాలని చెప్పేసి రష్యా ఆలోచన. రష్యా 2036 లోపు వీనస్ అంటే శుక్రగ్రహంపై దృష్టి పెట్టి వెనెరా డి మిషన్ అనే అంతరిక్ష మిషన్ను ప్రారంభించనున్నట్లు స్పేస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు అక్కడ రష్యాకి సంబంధించి చెప్పారు. రష్యాకి సంబంధించి అంతరిక్ష పరిశోధన చేసే సంస్థ పేరు రాస్కాస్మోస్. చూడాలి అవి. ఇండియాకి సంబంధించి ఇస్రో ఎలాగో, అమెరికాకి సంబంధించి నాసా ఎలాగో, జపాన్కి సంబంధించి జక్సా ఎలాగో, రష్యాకి సంబంధించి రాస్కాస్మోస్. ఈ మిషన్ 2026 జనవరిలో ప్రారంభమయ్యే రష్యా జాతీయ అంతరిక్ష కార్యక్రమంలో భాగంగా రూపొందించబడింది. ఓకేనా? మిషన్ పేరు వెనెరా డి మిషన్ రష్యా. లక్ష్యం ఏంటంటే శుక్రగ్రహాన్ని పునః సందర్శించి వాతావరణం, ఉపరితల నిర్మాణం మరియు కదలికలపై లోతైన అధ్యయనం చేయడము. రైట్. ప్రారంభ డిజైన్ దశ జనవరి 2026 నుంచి మొదలవుతుందంట. ఓకేనా? సరిపోతుంది. ఇక వీనస్ గ్రహం గురించి చూద్దాము. సౌరమండలంలోని 2వ గ్రహం అది వీనస్, సెకండ్ ప్లానెట్ ఇన్ సోలార్ సిస్టమ్. భూమికి అతి సమీపంగా ఉండే, భూమి ఆకారాన్నే కలిగి ఉన్న గ్రహం. ఎర్త్కి ట్విన్ లాగానే కనబడుతుంది. చాలా పొడవైన రోజులు అంటే లాంగ్ డేస్. ఒక రోజుకి 243 రోజులంట. ఇక తీవ్రమైన తాపన అంటే టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది, సుమారు 470 డిగ్రీ సెల్సియస్. ఇక నెక్స్ట్ వచ్చేసి గాలి ప్రధానంగా కార్బన్ డైఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్ అధిక పీడనంతో ఉంటుంది అక్కడ. ఇక రష్యా రాజధాని వచ్చేసేసి మాస్కో. కరెన్సీ వచ్చేసి రష్యన్ రూబెల్. ప్రెసిడెంట్ వచ్చేసి రష్యాకి వ్లాదిమిర్ పుతిన్. ఇటీవల మనం చూసాము అలస్కాలో 2 అగ్రదేశాలకు సంబంధించిన దేశాధినేతలు సమావేశమయ్యారు. బట్ ఫలితం శూన్యం అక్కడ. రైట్. రాస్కాస్మోస్. ఇక వెనెరా సిరీస్ మొదటి వీనస్ మిషన్లను సోవియట్ యూనియన్ 1960స్లోనే
ప్రారంభించింది. స్పేస్ టెక్నాలజీలో రష్యా అద్భుతం. ఓకేనా. ఇక నెక్స్ట్ షోలే మూవీ మీరు అందరు చూసే ఉంటారు చాలామంది. సో షోలే మూవీ 1975లో రిలీజ్ అయింది. అద్భుతం. ఒక ఫ్రెండ్షిప్కి చిహ్నంగా ఒక మూవీ చెప్పండి ది బెస్ట్ మూవీ అంటే షోలే. మంచి పాటలు కానివ్వండి. అమితాబ్ బచ్చన్ అంటే మనకు షోలే గుర్తొస్తుంది. అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర స్నేహానికి సంబంధించిన సినిమా షోలే. 50 ఇయర్స్ సెలబ్రేషన్స్. మరి 50 ఇయర్స్ సెలబ్రేషన్ సందర్భంగా శ్రీలంకలో షోలే ప్రత్యేక ప్రదర్శన అనేది ఈరోజు వార్తల్లోకి వచ్చింది. ఓకేనా. సో షోలే 50 ఇయర్స్ ఆఫ్ షోలే. సో 1975లో విడుదలైన భారతీయ సినిమా చరిత్రలో లెజెండరీ సినిమాగా గుర్తింపు పొందిన షోలే విడుదలైన 50 సంవత్సరాల సందర్భంగా ఇండియన్ కల్చరల్ అసోసియేషన్ మరియు స్వామి వివేకానంద కల్చరల్ సెంటర్ సంయుక్తంగా శ్రీలంక రాజధాని కొలంబోలో ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేసినాయంట. ఇక ఎవరెవరు కార్యక్రమ నిర్వాహకులు? ఇండియన్ కల్చరల్ అసోసియేషన్ శ్రీలంక, స్వామి వివేకానంద కల్చరల్ సెంటర్ కొలంబో. ప్రదర్శన స్థలం వచ్చేసి కొలంబోలో. ఓకేనా. గుర్తుంచుకోండి. భారతీయ సినిమాలకు శ్రీలంకలో కానివ్వండి ప్రపంచంలో చాలా దేశాలు కూడా ఆదరణ ఉంటుంది. ఇప్పుడు ఇండియా శ్రీలంక రిలేషన్స్ అనేవి కూడా ఇంపార్టెంట్. సో ప్రస్తుతం ఇండియా శ్రీలంక రిలేషన్స్ బాగున్నాయి. అక్కడ అనురా కుమార దిశనాయకే శ్రీలంక అధ్యక్షుడిగా లాస్ట్ ఇయర్ రావడము, ఆ తర్వాత ముందుగా ప్రో చైనా కనిపించిన తర్వాత ఇండియాకి దగ్గరయ్యారు. ఓకేనా. లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ శ్రీలంకలో తీవ్ర ఇన్ఫ్లేషనరీ ప్రెషర్ గురించి చూసాం మనము. ఓకేనా. రైట్. ఇక షోలే విడుదలైన సంవత్సరం 1975. షోలే దర్శకుడు రమేష్ సిప్పి. ఓకేనా. అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర, హేమమాలిని, సంజీవ్ కుమార్, అమ్జద్ ఖాన్, గబ్బర్ సింగ్ అంటారు అందులో. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి. షోలే సినిమా రికార్డ్స్ కూడా చాలా తిరగరాసింది. సో ముంబైలోని మినర్వా థియేటర్లో 5 సంవత్సరాలు 6 నెలల పాటు రికార్డు ప్రదర్శన. 5 ఏళ్ళు ఒకటే మూవీ ప్రదర్శన అంటే మామూలు విషయం. ఈ రోజు వచ్చిన సినిమాలు 5 రోజులు ఆడడమే గగనం. అలాంటిది అప్పుడు 5 ఏళ్ళు ఒక సినిమా. సిల్వర్ జూబ్లీ 100 థియేటర్స్లో అయిందంట. గోల్డెన్ జూబ్లీ వచ్చి 60 థియేటర్స్లో అయిందంట. బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ దాదాపు 25 కోట్ల టికెట్లు అమ్ముడిపోయినాయి అప్పుడే. ఇప్పుడు కనుక ఒకవేళ ఇన్ఫ్లేషన్ అవన్నీ చూస్తే కన్సిడర్ చేస్తే మనము షోలే సినిమా ఈ రోజులో రిలీజ్ అయితే 3,000 కోట్ల రూపాయల రికార్డు కొట్టేది. అంతటి గొప్ప సినిమా. 50 సంవత్సరాల సెలబ్రేషన్స్ అనేవి చాలా ప్రత్యేకంగా ఉన్నాయి. శ్రీలంక రాజధాని కొలంబో, శ్రీలంక కరెన్సీ రూపీ. ఇక నెక్స్ట్ ఐఐటీస్. తరచూ వార్తలు నిలుస్తున్న అంశాల్లో ఐఐటీస్ని మనం చూస్తున్నాము. ఐఐటి ఖరగ్పూర్కి సంబంధించి గతంలో మనం క్యాంపస్ మదర్స్ విద్యార్థుల్లో మానసిక ఒత్తిడిని తగ్గించి ఆత్మహత్యలు నివారించడానికి క్యాంపస్ మదర్స్ అనే ఒక ఇనిషియేటివ్ గురించి కూడా చూసాము. ఐఐటీస్ వార్తల్లోకి వచ్చిందంటే ఏఐఐటి ఏ అంశంతో వార్తల్లోకి వచ్చింది? దట్స్ ఎనఫ్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఐఐటి ఖరగ్పూర్ ప్రారంభించిన స్కూల్ ఫర్ స్కిల్స్, హెల్త్ కేర్ అండ్ టెక్నాలజీ అనే ఒక ఇనిషియేటివ్. స్కూల్ ఫర్ స్కిల్స్, హెల్త్ కేర్ అండ్ టెక్నాలజీ, ప్రత్యేకంగా నైపుణ్యాభివృద్ధిని కలగజేయడానికి యువతలో ఇటువంటి ఇనిషియేటివ్. అదేంటో చూడండి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఖరగ్పూర్ అంటే వెస్ట్ బెంగాల్. ఓకేనా. తన క్యాంపస్లోనే స్కూల్ ఫర్ స్కిల్స్, హెల్త్ కేర్, టెక్నాలజీ అనే పేరుతో ప్రత్యేక నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని 2025 ఆగస్టు 16న ప్రారంభించింది. ఈ కేంద్రం ముఖ్యంగా గ్రామీణ, పట్టణ యువతకు ఆరోగ్య సంబంధిత సహాయక నైపుణ్యాల్లో శిక్షణ ఇచ్చే దిశగా పనిచేయనుందంట. ఇక పాఠశాల పేరు వచ్చేసి స్కూల్ ఫర్ స్కిల్స్, హెల్త్ కేర్ అండ్ టెక్నాలజీ. స్థలం ఐఐటి ఖరగ్పూర్ క్యాంపస్, వెస్ట్ బెంగాల్. శిక్షణ ఉద్దేశం ఏంటంటే గ్రామీణ, సెమీ అర్బన్ యువతను అలైడ్ హెల్త్ ప్రొఫెషనల్గా తయారు చేయడము. ఏం లేదు, హెల్త్ సెక్టార్లో నైపుణ్యం ఉన్న యువతగా మార్చడము గ్రామీణ, సెమీ అర్బన్ యువతను. అందుకోసం ప్రత్యేకంగా ఒక నైపుణ్య అభివృద్ధి కార్యక్రమము. డైరెక్ట్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్కూల్ ఫర్ స్కిల్స్, హెల్త్ కేర్ అండ్ టెక్నాలజీ, ఏఐఐటి. ఎనఫ్. ఓకేనా. సో ఇటీవల ఐఐటీస్ గురించి మనం చూస్తున్నాము. జ్ఞానధార అని చెప్పేసేసి విద్యారంగంలోనే ఒక విప్లవంగా చెప్పవచ్చు ఐఐటి గౌహతి. అండ్ ఇటీవల ఐఐటి మద్రాస్ చాలాసార్లు వార్తల్లోకి వస్తుంది. అవన్నీ చూడండి. సో ఐఐటి ఖరగ్పూర్ 1951లో భారతదేశంలో ఏర్పాటైన మొట్టమొదటి ఐఐటీస్లో ఒకటి ఖరగ్పూర్. రైట్. ఇక నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సహకారంతో ఇప్పుడు ఐఐటి ఖరగ్పూర్ ఈ ఇనిషియేటివ్ తీసుకొచ్చింది. సో మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ పరిధిలో పనిచేస్తుంది యువతకు నైపుణ్యాన్ని కలుగజేయడం కోసము. రైట్. ఇక నెక్స్ట్ లా కాలేజెస్. భారతదేశంలో చాలా లా కాలేజెస్ ఉన్నాయి. సో ఎవ్రీ ఇయర్ కూడా లా ఎంట్రన్స్ అనేది జరుగుతూ ఉంటుంది మన రాష్ట్రంలో. లా సెట్ అని చెప్పేసి అందులో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకు మంచి కాలేజీలో సీట్ రావడము,
3 ఇయర్స్ లా ఎల్ఎల్బిని పూర్తి చేయడం ఇటువంటివి చూస్తాము. సో బార్ కౌన్సిల్ వారు తీసుకున్న ఒక కీలక నిర్ణయం ఏంటంటే భారతదేశంలో నెక్స్ట్ 3 ఇయర్స్ వరకు ఎటువంటి కొత్త లా కాలేజీని కూడా ఏర్పాటు చేయొద్దని. ఎందుకు అంటే మనం చూస్తున్న విద్యా వ్యవస్థ ఎప్పుడు ఏమంటాం క్వాలిటీ తగ్గుతుంది అని అంటే ఎక్కువ మొత్తంలో విద్యా సంస్థలు ఉండడం వల్ల. కాంపిటీషన్ అనేది ఉండాలి. మంచి కాలేజెస్గా గుర్తింపు పొందాలంటే తక్కువ కాలేజెస్ ఉండాలి. నైపుణ్యం ఉన్న వారిని బయటికి తీయాలంటే తక్కువ కాలేజెస్ నుండే బయటకు వస్తారు. సో ఈ రోజులు ఎట్లున్నాయి అంటే చాలా కాలేజెస్ ఉన్నాయి, అందులో స్టూడెంట్స్ అనే వాళ్ళు తక్కువ ఉంటారు, కనీసం కెపాసిటీ కూడా ఫిల్అప్ కాని కాలేజెస్ ఉంటాయి. అలా ఇంజనీరింగ్ కానివ్వండి, చాలా ఫార్మా కానివ్వండి అలా. సో ఇప్పుడు లా విషయంలో తీసుకున్న నిర్ణయం అద్భుతమే. సో ఇక్కడ క్వాలిటీకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, నాణ్యత. 3 ఏళ్ల వరకు ఒక్క కొత్త కాలేజీని కూడా ఏర్పాటు చేయము. ఉన్న కాలేజెస్ ఏవైతే వాటినే రన్ చేస్తాము. ఆల్రెడీ మరి అప్లికేషన్ ప్రాసెస్ కొత్త కాలేజెస్ పెట్టుకుంటామని ఎవరైతే అప్లికేషన్ ప్రాసెస్లో ఉందో వాటికి మాత్రం ఈ నిషేధం అనేది మినహాయింపు అని చెప్తున్నారు. సో ఇక్కడ లా కాలేజ్ బార్ కౌన్సిల్ వారు. సో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కొత్త ఆదేశాలు జారీ చేసింది. న్యాయ విద్యలో నాణ్యతను పెంచే లక్ష్యంతో ఇక నెక్స్ట్ 3 ఇయర్స్ వరకు కొత్త కాలేజీల ఏర్పాటుని నిషేధించారు. వచ్చే 3 సంవత్సరాలకు కొత్త లా కళాశాలలు ఏర్పాటించడానికి అనుమతి లేదు. కొత్తగా సెక్షన్స్ కోర్సులు ప్రారంభించేందుకు కూడా వీలు ఉండదు. ఇప్పటికే అనుమతి కోసం దరఖాస్తు చేసిన వారికి మాత్రం ఈ నిషేధం మినహాయింపు. ఓకేనా. దేశవ్యాప్తంగా లా కళాశాలల సంఖ్య కంటే నాణ్యతపై ఎక్కువ దృష్టి పెట్టాలి. సంఖ్య కాదు, ఇన్ని కాలేజీలు నేను చెప్పుకోవడం కాదు, ఇంత అద్భుతమైన ఎడ్యుకేషన్ ఉంటుందని చెప్పుకోవడానికి. అలాగే ఉండాలి, నాణ్యత ఉండాలి. నాణ్యత ఉన్న విద్య ఖచ్చితంగా మనకు గుర్తింపు తెస్తుంది. సో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా 1961లో స్థాపించబడింది. న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తోంది. అడ్వకేట్స్ యాక్ట్ 1961 ప్రకారము ఏర్పాటైంది. ఇక ప్రధాన కార్యాలయం బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీలో ఉంది. ఓకేనా. ప్రధాన విధులు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఎవరైనా ఎల్ఎల్బి పూర్తయిన వాళ్ళు ఖచ్చితంగా బార్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ అవ్వాలి. అయితేనే వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవడం కానివ్వండి, కేసెస్ని డీల్ చేయడం కానివ్వండి, ఇవన్నీ కూడా ఈజీగా ఉంటుంది. న్యాయవాదుల నమోదు, నియంత్రణ, న్యాయ విద్య ప్రమాణాలను నిర్ణయించడము, రాష్ట్ర బార్ కౌన్సిల్స్ పర్యవేక్షణ, ఇవన్నీ కూడా. ప్రస్తుతం దేశంలో 1200కు పైగా లా కాలేజెస్ ఉన్నాయంట చూడండి. ఇక నెక్స్ట్ రోబోట్స్. ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తోంది టెక్నాలజీ. అటువంటి టెక్నాలజీలో మేము ఇంకొక అడుగు ముందుంటామని చెప్పేసి జపాన్, చైనా లాంటి దేశాలు ఉంటాయి. అమెరికా అగ్రదేశం, కానీ టెక్నాలజీ పరంగా చూస్తే జపాను, చైనా ఇవి ఫాస్ట్ ఉంటున్నాయి. ఇండియా ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రోబోస్, రానున్న పోటీ పరీక్షల్లో రోబో రిలేటెడ్ ఏ క్వశ్చన్ వచ్చినా అది ఆన్సర్ చైనానే అయి ఉంటుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రీసెంట్గా ప్రపంచంలో మొట్టమొదటి హ్యూమనాయిడ్ రోబో షోరూమ్స్ కూడా ప్రారంభమైనాయి చైనాలో. ఇక్కడ ఈరోజు టాపిక్ ఏంటంటే శిశువులకు జన్మనిచ్చే ప్రెగ్నెన్సీ రోబోస్ని కూడా తయారు చేస్తుంది చైనా. ఎవరైతే బిడ్డని మోయడం లోపల కష్టంగా ఉంటుందో, జీవ సంబంధిత సమస్యలతో అలమటిస్తారో వాళ్ళకి ఈ లోపల గర్భం ఏదైతే గర్భం మోయడానికి కూడా అద్భుతమైన సౌకర్యాలతో రోబోస్ని తయారు చేస్తున్నారు. ప్రెగ్నెన్సీ రోబోస్ మంచి కాన్సెప్టే. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చైనా శాస్త్రవేత్తలు అద్భుత ఆవిష్కరణ. సో చైనా శాస్త్రవేత్తలు ప్రపంచంలోని తొలిసారిగా ప్రెగ్నెన్సీ హ్యూమనాయిడ్ రోబో అంటే యాజ్ ఇట్ ఈజ్ మ్యాన్ లాగానే బిహేవ్ చేస్తుంది. ఈ రోబో కృత్రిమ గర్భధారణ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ వూంబ్ టెక్నాలజీ ఆధారంగా శిశువులను మానవ గర్భంలో పెంచగలుగుతుంది. ఈ ప్రాజెక్టును సింగపూర్లోని నన్యాంగ్ టెక్నాలజికల్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్స్ నేతృత్వంలో అభివృద్ధి చేస్తున్నారు. సో చైనా శాస్త్రవేత్త మొట్టమొదటిగా వారికి సహకారం అందిస్తున్న వారు వీళ్ళు. ప్రాజెక్ట్ మొత్తాన్ని సింగపూర్లోని నన్యాంగ్ టెక్నాలజికల్ యూనివర్సిటీకి చెందిన ఒక డాక్టర్ నేతృత్వంలో అభివృద్ధి చేస్తున్నారు. కానీ చైనా శాస్త్రవేత్తలు మాత్రం చైనాలో ఇప్పుడు ఇది డెవలప్మెంట్. ఓకేనా. ఈ ప్రెగ్నెన్సీ రోబో ప్రత్యేకత ఏంటంటే గర్భాన్ని ధరిస్తుందంట. టెక్ గర్భంలో శిశువును 9 నెలల పాటు మోసి సురక్షితంగా ప్రసవిస్తుంది, డెలివరీ ఇస్తుంది. గర్భధారణ, పిండాభివృద్ధి, డెలివరీ వరకు మొత్తం ప్రక్రియను అనుకరిస్తుంది. ఇక ఓకేనా. కృత్రిమ గర్భం, ఆర్టిఫిషియల్ వుంబ్. రోబో బొడ్డులో యామ్నియోటిక్ ద్రవంతో నింపిన కృత్రిమ గర్భం ఉంటుంది. యామ్నియోటిక్ మనం అంతెందుకు, ఒక ప్రెగ్నెంట్ మహిళకి జనరల్ చెకప్స్ ఉంటాయి కదా ఎవ్రీ మంత్, యామ్నియోసెంటసిస్ ఇలాంటివి చేస్తూ ఉంటారు. సో ఇది పిండ అభివృద్ధికి అవసరమైన ఉష్ణోగ్రత, ఆమ్లజని, పోషకాలు వంటి వాటిని నియంత్రిస్తుంది. యామ్నియోటిక్ లిక్విడ్ ఫ్లూయిడ్. ఓకేనా, సరిపోతుంది. రైట్. ప్రెగ్నెన్సీ రోబో భవిష్యత్తు ప్రయోజనాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? వ్యంధ్యత సమస్యలతో బాధపడుతున్న మహిళలకు ప్రత్యామ్నాయ మార్గంగా ఉంటుంది ఇది.
జన్యువుల పరిశోధన పిండ దశ అభివృద్ధిపై అధ్యయనాలు చేసేందుకు ఉపయోగపడుతుంది. ఇంక్యుబేటర్ ఫెయిల్యూర్ ఉన్న సందర్భాల్లో ముందంజ వేయగలుగుతుంది. రైట్ ఎనఫ్. సో చైనాకి సంబంధించి బీజింగ్ ఈజ్ ద క్యాపిటల్, కరెన్సీ యువాన్, ప్రెసిడెంట్ ప్రస్తుతం ఎవరున్నారు, షీ జిన్పింగ్. ఓకేనా. నన్యాంగ్ టెక్నాలజికల్ యూనివర్సిటీ సింగపూర్లోని 1961లో ఏర్పాటైంది. రైట్. ఇక రాష్ట్రీయ అంశాల్లో ఒక అంశము తెలంగాణ సంబంధించి. నిన్నటి క్లాస్లో మనం ఏపీ తెలంగాణ 2 అంశాలు డిస్కస్ చేసాం. అభ్యర్థులు ఒక విషయాన్ని గమనించండి, ఏపీకి సంబంధించి అయినా తెలంగాణకి సంబంధించి అయినా పోటీ పరీక్షల కోణంలో ఏ టాపిక్స్ అయితే వార్తల్లోకి వస్తాయో వాటి ఖచ్చితంగా చెప్తాను నేను. కొన్ని సందర్భాల్లో 2 రాష్ట్రాలు కవర్ అవుతాయి, కొన్ని సందర్భాల్లో ఏదో ఒక రాష్ట్రానికి సంబంధించి కరెంట్ అఫైర్స్ టాపిక్ ఉండొచ్చు, కొన్ని సందర్భాల్లో ఏ రాష్ట్రానికి సంబంధించి కూడా ఉండకపోవచ్చు. మీరు ప్రతిరోజు చూస్తే అన్నీ కవర్ అయిపోతాయి. సో ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ట్యాంక్ బండ్ పైన సర్వై పాపన్న గౌడ్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించారు 375వ జయంతి ఉత్సవాల సందర్భంగా. ఇక సర్వై పాపన్న గౌడ్ గారి గురించి మన అందరికీ సుపరిచితులే. ఒక వీరుడు అని చెప్పవచ్చు. మొఘళ్లకు వ్యతిరేకంగా సామాజిక ఉద్యమాన్ని నడిపిన మొట్టమొదటి బీసీ నాయకుడిగా కూడా గుర్తింపు పొందిన వ్యక్తి. ఓకేనా. సర్వై పాపన్న గౌడ్, సర్దార్ సర్వై పాపన్న గౌడ్ 1650స్లో జన్మించారు. నాట్ యాక్యురేట్, 1650 అని గుర్తుంచుకోండి. 1709లో మరణించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఈరోజు ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాటు చేయనున్న సర్దార్ సర్వై పాపన్న గౌడ్ విగ్రహానికి శంకుస్థాపన చేశారు. ఈ విగ్రహం తెలంగాణ అమరవీరుల స్తూపం పక్కనే ఏర్పాటైంది. గన్ పార్క్ ఏరియా ఉంటుంది అక్కడ. శంకుస్థాపన అనంతరం రవీంద్ర భారతిలో సర్వై పాపన్న 375వ జయంతి వేడుకల్లో సీఎం గారు పాల్గొన్నారు. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే సర్వై పాపన్న గారు 1650స్లో జన్మించారు. ఖమ్మం జిల్లాలోని బండపల్లి ప్రాంతంలో జన్మించారు. గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. ఓకేనా. సో విలక్షణత ఏంటంటే మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా స్వతంత్ర పాలన సాగించిన నాయకుడిగా చరిత్రలో గుర్తింపు పొందాడు. గోల్కొండ నుంచి వరంగల్ వరకు విస్తరించిన స్వతంత్ర రాజ్యం స్థాపన. ఓకేనా. సరిపోతుంది. మీరు ట్యాంక్ బండ్ పైన చాలా విగ్రహాలు చూస్తూ ఉంటారు. ఇక ఈరోజు ఆగస్టు 18 అనుభవ్ అవార్డ్స్ అనేవి వార్తల్లోకి వచ్చింది. ఒక సెరమనీ 10 years సెలబ్రేషన్ కూడా. అనుభవ్ ఎవరికి సంబంధించిన పురస్కారాలు ఇవి అలాంటివి చూడాలి. సో జాతీయ అనుభవ్ అవార్డ్స్ లేదా నేషనల్ అనుభవ్ అవార్డ్స్. సో వేదిక విజ్ఞాన్ భవన్ న్యూఢిల్లీ. జాతీయ అనుభవ్ అవార్డులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సేవా అనుభవాలను గుర్తించేందుకు ప్రతి సంవత్సరం అందించబడే ప్రత్యేక గౌరవాలు. 2025తో ఈ అవార్డులకు 10 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సో అనుభవ అవార్డుల ప్రత్యేకత ఎప్పుడు ప్రారంభం అంటే 2015. ఏదైనా పురస్కారం గురించి మనం చూస్తున్నామంటే ఇయర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఇంపార్టెంట్. ఇక ఆవిష్కరణ ప్రధాని నరేంద్ర మోదీ గారి ఆలోచన ఆధారంగా అనుభవ అవార్డ్స్ అనేవి స్టార్ట్ అయినాయి 2015లో. అవార్డును ప్రకటించే సంస్థ ఎవరంటే పెన్షన్ అండ్ పెన్షనర్స్ సంక్షేమ నిధి అండ్ వ్యక్తిగత శ్రేయస్సు, ప్రజా తఫ్తీష్ మరియు పెన్షన్ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వము. ఓకేనా. సో అవార్డు లక్ష్యం ఏంటంటే సంస్థ లేదా ఇన్స్టిట్యూషనల్ మెమరీని భద్రపరచడం, ఉత్తమ విధానాల పునరావృత్తిని ప్రోత్సహించడం. ఏ రంగంలో ఇస్తారు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఎవరు అర్హులు అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్లో పనిచేస్తున్న ఉద్యోగులు, పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల ఉద్యోగులు. ఓకేనా. గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ బోర్డు వారి ఆధ్వర్యంలో ఈ అనుభవ్ అవార్డ్స్. రైట్. ఇక నెక్స్ట్ క్రీడలకి సంబంధించిన అంశాలు. భారతదేశంలో తొలిసారిగా ఆసియన్ ఓపెన్ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటింగ్ ట్రోఫీ అనేది ఎక్కడ జరగబోతోంది. ఇంపార్టెంట్. షెడ్యూల్ ఏదైనా ఒక క్రీడకు సంబంధించి అఫీషియల్గా షెడ్యూల్ అయింది అంటే అది మనకి ఎగ్జామినేషన్లో వస్తుంది అన్నట్టు. ఇక సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇండియా టు హోస్ట్ ఆతిథ్యంలో ఏషియన్ ఓపెన్ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటింగ్ ట్రోఫీ ఫస్ట్ టైం జరగబోతోంది 2025లో. సో ఇక్కడ భారతదేశం తొలిసారిగా అంతర్జాతీయ శీతాకాల క్రీడా టోర్నమెంట్కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఆసియన్ ఓపెన్ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటింగ్ ట్రోఫీ 2025ను ఆగస్టు 20th అంటే ఎల్లుండి నుంచి ఆగస్ట్ 20th నుంచి 23rd వరకు రాయ్పూర్ అండ్ డెహ్రాడూన్లోని మహారాణా ప్రతాప్ స్పోర్ట్స్ కాలేజ్ వేదికగా నిర్వహించనున్నారు. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో రాయ్పూర్, డెహ్రాడూన్, ఉత్తరాఖండ్లో. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి ఎప్పటి నుండి ఎప్పటి వరకు అండ్ ఈవెంట్ పేరేంటి. ఎనఫ్. ఓకేనా. మొట్టమొదటిసారి భారత్ ఈ స్థాయి శీతాకాల క్రీడా పోటీలకు ఆతిథ్యం ఇవ్వడం విశేషం. మరి ఈ ప్రతిష్టాత్మక పోటీలో 11 ఆసియా దేశాలు పాల్గొంటాయి. ఏంటా దేశాలంటే ఇండియా హోస్ట్, చైనా, జపాన్, హాంకాంగ్, ఇండోనేషియా, సింగపూర్, థాయిలాండ్, చైనీస్ తైపీ
అండ్ వియత్నాం, మలేషియా, ఫిలిప్పీన్స్. ఇక పోటీ అంశాలు 9 విభిన్న ఈవెంట్లు జరుగుతాయి. ఓకేనా, ఎన్ఎఫ్. ఇక షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటింగ్ అంటే ఇది ఐస్ ఆధారిత, ఐస్ రింక్పై జరిగే శీతాకాల క్రీడ. ఓకేనా. ఇక ఐస్ స్కేటింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీ కేంద్రం పనిచేస్తుంది. 2002లో ఏర్పాటైన సంస్థ. రైట్. ఉత్తరాఖండ్లో జరుగుతుంది కదా. సో డెహ్రాడూన్ ఈజ్ ద క్యాపిటల్. ఉత్తరాఖండ్లో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. పుష్కర్ సింగ్ ధామి గారు ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. నెక్స్ట్ ఇంకొక క్రీడకు సంబంధించి బీహార్లో 12వ ఆసియా కప్ హాకీ టోర్నమెంట్. సో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు పాట్నాలోని సీఎం కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నిన్నటి రోజున 12వ పురుషుల ఆసియా హాకీ కప్ టోర్నమెంట్కి సంబంధించి లోగో, మస్కట్ మరియు ట్రోఫీని ఆవిష్కరించారు. ఇక్కడ మస్కట్ ఏంటంటే చంద్. సో ప్రతిష్టాత్మక హాకీ టోర్నమెంట్కి బీహార్ తొలిసారి ఆతిథ్యం ఇవ్వబోతోంది. ఏ టోర్నమెంట్ ఏంటి, కాన్సెప్ట్ ఎక్కడైతే ఇంపార్టెంట్ ఇక్కడ మ్యాక్సిమం ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఎక్కడైతే ఫ్యాక్చువల్ ఉంటాయో చూడండి సరిపోతుంది. టోర్నమెంట్ తేదీలు 29 ఆగస్టు 2025 నుండి 7 సెప్టెంబర్ 2025 వరకు. వేదిక రాజ్గిర్ ఇంటర్నేషనల్ స్టేడియం, రాజ్గిర్ ఇక్కడ బీహార్లో. ఓకేనా. మొదటిసారి ఆసియా కప్కు ఆతిథ్యం. మస్కట్ పేరు ఏంటంటే చంద్. ప్రేరణ ఏంటంటే భారతీయ జాతీయ జంతువు పులి. ఓకేనా, గుర్తుంచుకోండి. మనం ధ్యాన్ చంద్ అనే హాకీ లెజెండ్ మేజర్ ధ్యాన్ చంద్, మనం ప్రస్తుతం క్రీడా పురస్కారాల్లో అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న. సో చంద్ అనేది అక్కడ నుంచి తీసుకోవచ్చు మనం. రైట్, సరిపోతుంది. సో ఈ క్రీడ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం చూడాలి ఇందులో పథకాల పట్టికలు ఎవరు టాప్ అవన్నీ కూడా. ఇవి షెడ్యూల్సే చెప్తున్నా కేవలం, ఎందుకంటే షెడ్యూలే వార్తల్లోకి వచ్చింది జరగబోతున్నాయని. సో ఏ దేశాలు పాల్గొంటాయి. ఆసియా కప్ హాకీ టోర్నమెంట్ 1982లో ప్రారంభమైంది. నిర్వహణ సంస్థ ఆసియన్ హాకీ ఫెడరేషన్. మరి ఈ సంవత్సరం ఎడిషన్ 12th ఎడిషన్. గతం చూస్తే విజేత ఎవరంటే దక్షిణ కొరియా. రైట్. సో మేజర్ ధ్యాన్ చంద్ హాకీ దిగ్గజం. ఓకేనా. సో ఒలింపిక్ స్వర్ణాలు సాధించడంలో కీలకం అతను. రైట్. ఇక ప్రతి ఏటా కూడా ఆగస్టు 29 తన జయంతి రోజునే మనము క్రీడా దినోత్సవంగా కూడా జరుపుకుంటాము. నెక్స్ట్ అండర్-19 వన్డే వరల్డ్ కప్ 2026కి అమెరికా అర్హత సాధించిందంట. అండర్-19 వన్డే వరల్డ్ కప్, అండర్-19 ఇయర్స్ అండ్ బిలో జింబాబ్వే ఆతిథ్యంలో జరగబోతుంది 2026. అందులో టోర్నీలో పాల్గొనే 16వ జట్టుగా, టోర్నీలో మొత్తం 16 జట్లు పాల్గొంటే అందులో 16వ జట్టుగా అమెరికా క్వాలిఫై అయిందంట. ఓకేనా, క్వాలిఫైర్ మ్యాచ్ ఆడి. సో అంతర్జాతీయ క్రికెట్ రంగంలో వేగంగా ఎదుగుతున్న అమెరికా మరోసారి తన ప్రతిభను చాటింది. ఇప్పటికే 2024 T20 వరల్డ్ కప్కు సీనియర్ జట్టు అర్హత పొందగా ఇప్పుడు 2026 అండర్-19 వన్డే వరల్డ్ కప్కి అమెరికా అర్హత పొందింది. సో ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ క్రీడ నిర్వహించేది, నియంత్రించేది దుబాయ్ కేంద్రంగా పనిచేస్తోంది. 1909లో ఏర్పాటైంది. ప్రస్తుతం ఐసీసీ చీఫ్గా ఎవరు, జైషా గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఆతిథ్య దేశాలు ఏంటి మరి ఈ అండర్-19 వన్డే వరల్డ్ కప్ 2026లో అంటే జింబాబ్వే, నమీబియా. ఓకేనా. సో ఇంకా తేదీలు ఖరారు కాలేదు, అవుతాయి. రైట్, సరిపోతుంది. సో ఏమేమి పాల్గొంటున్నాయి టాప్ 10 అండ్ హోస్ట్. సో భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, పాకిస్తాన్, న్యూజిలాండ్, శ్రీలంక, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, ఐర్లాండ్, బంగ్లాదేశ్, జింబాబ్వేనేమో హోస్ట్గా సెలెక్ట్ అయింది. మొత్తం ఈ 11 ప్లేస్ ఇక్కడ ఇవి. ఆఫ్ఘనిస్తాన్, స్కాట్లాండ్, జపాన్, టాంజానియా, అమెరికా. ఇప్పుడు 16th జట్టుగా అమెరికా క్వాలిఫై అయింది. ఇవి క్వాలిఫై అయినాయి. రైట్, సరిపోతుంది. అండర్-19 వన్డే వరల్డ్ కప్ మొదటిసారి 1988లో ప్రారంభమైంది. ఐసీసీ నిర్వహిస్తే ఇప్పటివరకు అత్యధిక సార్లు భారత టైటిల్ సాధించింది అండర్-19లో వన్డే వరల్డ్ కప్లో. ఓకేనా. ఇక బీజింగ్లో హ్యూమనాయిడ్ రోబోట్ గేమ్స్. సో రోబోస్ అంటేనే ఇక చైనా అయిపోయింది. సో రీసెంట్గా ముగిసింది. దాదాపు 4 రోజుల పాటు జరిగిన టోర్నమెంట్ హ్యూమనాయిడ్ రోబోస్ గేమ్స్. ఇక్కడ చైనా రాజధాని బీజింగ్లో. ఓవర్ 500 హ్యూమనాయిడ్ రోబోట్స్ కంపీట్ అయినాయి. వరల్డ్ హ్యూమనాయిడ్ రోబోట్ గేమ్స్ ఎక్కడ జరిగినాయి మొట్టమొదటిసారి చరిత్రలో అంటే బీజింగ్. సో హ్యూమనాయిడ్ రోబోట్స్ మానవులను పోలిన మరమనుషులు. ఓకేనా. రైట్, సో సరిపోతుంది. హోస్టింగ్ ఎక్కడ అని పాల్గొన్న దేశాలు ఏంటంటే చైనా, జపాన్, హాంకాంగ్, అమెరికా, సౌత్ కొరియా తదితర 16 దేశాలు పాల్గొన్నాయి అంట. ఓకేనా. ట్రాక్ అండ్ ఫీల్డ్, ఫుట్బాల్, డ్యాన్స్, కిక్ బాక్సింగ్, హోటల్ సర్వీస్, కన్స్ట్రక్షన్, మెటీరియల్స్, స్టార్టింగ్ మొదలైనవి ఇందులో ఈవెంట్స్. రైట్. ఇక నెక్స్ట్ ఒక ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనుకోవచ్చు. అదేంటంటే రీసెంట్గా యుక్రెయిన్ స్నైపర్ అంటే ఒక సైన్యంలో పనిచేసే ఒక వ్యక్తి ప్రపంచ రికార్డును నమోదు చేసుకున్నాడు.
అదేంటంటే అత్యంత దూరంలో ఉన్న లక్ష్యాన్ని తన శత్రుదేశమైన రష్యాకి సంబంధించిన ఒక వ్యక్తిని కాల్చి చంపడం అన్నట్టు. సుమారు 4 కిలోమీటర్ల దూరంలో లక్ష్యాన్ని. అదొకటి వార్తల్లోకి వచ్చింది. యుక్రెయిన్ స్నైపర్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. యుక్రెయినియన్ స్నైపర్ బ్రేక్స్ వరల్డ్ రికార్డ్ విత్ 13,000 ఫుట్ కిల్ షాట్ అగైనిస్ట్ రష్యన్ ఫోర్సెస్. రష్యా బలగాల పైన జరిపిన కాల్పులో. సో ఆగస్ట్ 14, 2025 రోజున యుక్రెయిన్లోని పొక్రోవోస్క్ ప్రాంతంలో ఓ యుక్రెయిన్ స్నైపర్ దాదాపు 13,000 అడుగులు, అంటే సుమారు 4 కిలోమీటర్ల దూరం నుంచి 2 రష్యన్ సైనికులను గురి తప్పకుండా కాల్చాడు. మామూలుగా 4 కిలోమీటర్ల దూరం ఉండే ఒక వ్యక్తిని ఇక్కడ నుండి గురి తప్పకుండా కాల్చడం అంటే ఆ కాల్చిన వ్యక్తి ఎంత షార్ప్, ప్లస్ ఆ వాడిన తుపాకీ కూడా అంతే షార్ప్. ఓకేనా? సో 13,000 అడుగుల దూరంలో ఉన్నది. రైట్. ఎలిగేటర్ 14.5 mm స్నైపర్ రైఫిల్ని వినియోగించాడంట. ఇది ఈరోజు అన్ని వార్తాపత్రికలు కనిపించింది, అందుకే మీకు ఇచ్చాను. సో ఇటువంటివి ఏంటంటే జస్ట్ ఇన్ఫర్మేషన్ కూడా చూడవచ్చు. ఓకేనా? రైట్. యుక్రెయిన్ రాజధాని కీవ్. ప్రస్తుతం మనం రష్యా యుక్రెయిన్ సంక్షోభాన్ని 2022 ఫిబ్రవరి 24 నుండి చూస్తున్నాము. రష్యా యుక్రెయిన్ సంక్షోభ పరిస్థితులను. ఇక యుక్రెయిన్ రాజధాని కీవ్. కరెన్సీ వచ్చేసి హ్రివ్నియా. ప్రస్తుతం ప్రెసిడెంట్గా వ్లాదిమిర్ జెలెన్స్కీ విధులు నిర్వర్తిస్తున్నారు. గతంలో ప్రపంచ రికార్డు ఏంటంటే కెనడియన్ స్నైపర్ తను 3.54 కిలోమీటర్స్ దూరంలో ఉన్న టార్గెట్ని కొట్టడము. ఇక ఈరోజు ప్రశ్న, దేశంలోనే తొలిసారి ఏఐ ఆధారిత డ్రోన్ క్లౌడ్ సీడింగ్ ప్రయోగము ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది? అంటే కృత్రిమ మీద లేదా కృత్రిమ వర్షానికి సంబంధించి. ఓకేనా? ఏఐ ఆధారిత అంటే కృత్రిమ మీద ఆధారిత డ్రోన్ క్లౌడ్ సీడింగ్. సో అంటే కృత్రిమ వర్షాన్ని సృష్టించడానికి అక్కడ. ఓకేనా? ఏ రాష్ట్రము? అండ్ క్లౌడ్ సీడింగ్ కోసం ఉపయోగించే రసాయనాలు ఏంటి? ఆ కెమికల్ నేమ్స్ ఏంటో ఇవ్వండి. మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాం ఈ టాపిక్ని. సో ప్రతి ఒక్కరు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయండి. ఓకేనా? ఇక ఈరోజు టాపిక్స్ని మనం క్విక్ రివిజన్ చేస్తే, ఫస్ట్ టాపిక్ ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ గారు. నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్లో ప్రతిష్టాత్మక స్పేస్ ల్యాబ్ ప్రారంభము. అండ్ వెనరా డి మిషన్ అనేది ఇటీవల వార్తల్లోకి వచ్చింది, శుక్రుడిపై పరిశోధన కోసం రష్యా. నెక్స్ట్ షోలే 50th ఇయర్ సెలబ్రేషన్స్ ఇన్ శ్రీలంక అని చెప్పేసి. నెక్స్ట్ ఐఐటి ఖరగ్పూర్ ప్రారంభించిన స్కూల్ ఫర్ స్కిల్స్, హెల్త్ కేర్ అండ్ టెక్నాలజీ, నైపుణ్యం కోసం. అండ్ దేశంలో కొత్తగా లా కాలేజెస్ని ఏర్పాటు చేయకూడదని తీసుకున్న సంచలన నిర్ణయం. అండ్ బిడ్డకు జన్మనిచ్చే ప్రెగ్నెన్సీ రోబోస్, హ్యూమనాయిడ్ రోబోస్ వార్తల్లోకి వచ్చినాయి. అండ్ సర్దార్ సర్వై పాపన్న విగ్రహానికి సీఎం రేవంత్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. అండ్ అనుభవ్ అవార్డ్స్ ఈరోజు వార్తల్లోకి వచ్చినాయి. నెక్స్ట్ ఇండియా టు హోస్ట్ ఏషియన్ ఓపెన్ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటింగ్ ట్రోఫీ, ఇక్కడ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో. నెక్స్ట్ బీహార్లో 12వ ఆసియా కప్ హాకీ టోర్నమెంట్. నెక్స్ట్ అండర్-19 వన్డే వరల్డ్ కప్ 2026లో అమెరికా అర్హత సాధించింది. అండ్ హ్యూమనాయిడ్ రోబోట్స్ సంబంధించి ప్రపంచ పోటీలు బీజింగ్లో జరిగిన ఇటీవల. అండ్ యుక్రెయిన్ స్నైపర్ ప్రపంచ రికార్డుతో వార్తల్లోకి వచ్చాడు. అండ్ దేశంలోని తొలిసారి ఏఐ ఆధారిత డ్రోన్ క్లౌడ్ సీడింగ్ ప్రయోగం ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది? క్లౌడ్ సీడింగ్ కోసం ఉపయోగించే రసాయనాలు ఇవి. సో ప్రతి ఒక్కరు కూడా సమాధానాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీకు ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షల్లో పలానా అంశాలు వస్తాయని వేటినైతే నేను భావిస్తున్నానో వాటిని ఇస్తున్నాను. సో ప్రతి ఒక్కరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి వీడియో లింక్ని షేర్ చేయండి. సో మీరు నాకు ఇచ్చే సపోర్ట్ ఏంటంటే మీ లైక్. సో చాలామంది ఆస్పిరెంట్స్ టైం డ్యూరేషన్ తగ్గించమని అడుగుతున్నారు, కొంతమంది సో లాంగ్ వీడియోస్ కావాలని అడుగుతున్నారు. బట్ నేను కోరుకునేది ఏంటంటే మెజారిటీ ఆస్పిరెంట్స్ మీ ఒపీనియన్ లాంగ్ వీడియోస్ కావాలా, షార్ట్ వీడియోస్ కావాలా? సో మీ ఒపీనియన్ ప్రకారమే. నాకున్న కాన్సెప్ట్ ఏంటంటే నేను అభ్యర్థులందరికీ కూడా మ్యాక్సిమం బెనిఫిట్ చేయాలి. నేను ఇక్కడ ఉన్నదే మీకు ఖచ్చితంగా మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి. సో అలా కొన్ని సందర్భాల్లో టాపిక్స్ పెరిగినప్పుడు లేదా ఎక్స్ప్లెనేషన్ పెరిగినప్పుడు టైం డ్యూరేషన్ అనేది పెరుగుతుంది. సో మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి అంటే కొంతమంది అభ్యర్థులు ఫీడ్బ్యాక్ ఇచ్చారు. వీడియో చూస్తుందేమో వేలాది మంది అభ్యర్థులు, ఫీడ్బ్యాక్లో వచ్చేది మాత్రం 200, 300, 400 కామెంట్లు. సో ప్రతి ఒక్కరు మీ ఒపీనియన్ని తెలియజేయండి. దాన్ని బట్టి మీకు నేను అందిస్తూనే ఉంటాను. మ్యాక్సిమం మీకోసమే ఎవ్రీడే కూడా క్లాస్ అందిస్తున్నాను. కాబట్టి నేను కోరుకునేది మీ సపోర్ట్, మీ ఫీడ్బ్యాక్, ఎంతమంది ఫాలో అవుతున్నారు, ఎంతమంది లైక్ చేస్తున్నారు, ఇవి చూస్తూ ఉంటాను. ఓకేనా?
సో ఏమైనా మిస్లీనియస్ టాపిక్స్ ఉంటే రేపటి క్లాస్లో జోడించి డిస్కస్ చేద్దాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.